హాయ్ గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన లాస్ట్ వీడియోలో EC2 గురించి చూసుకున్నాం. EC2 అంటే ఏంటి? EC2లో మన మెయిన్ పాయింట్స్ ఏంటి? EC2 యొక్క పర్చేసింగ్ పాయింట్స్ ఏంటి అనేది చెప్పుకున్నాం. ఈ వీడియోలో EBS గురించి చెప్పుకుందాం. EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. నేను ఆల్రెడీ డెమో క్లాస్‌లో చెప్పాను. అదేంటంటే మన టోటల్‌గా ఈ AWSలో 3 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ అనేవి ఉన్నాయి. అవేంటంటే సర్వర్ లెవెల్ స్టోరేజ్, ఇంకోటొచ్చి సర్వర్‌లెస్ స్టోరేజ్, నెక్స్ట్ వచ్చి ఫైల్ లెవెల్ స్టోరేజ్. ఈ సర్వర్ లెవెల్ స్టోరేజ్ అంటే ఏంటంటే, మీ స్టోరేజ్ అనేది మీ సర్వర్‌కి ఆర్ మీ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్‌కి కనెక్ట్ అయ్యి ఉండేది. నథింగ్ బట్ మీ హార్డ్ డిస్క్ అనమాట. హెచ్‌డిడి. సో, మీ హార్డ్ డిస్క్‌లో డేటా యాక్సెస్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీ హార్డ్ డిస్క్ అనేది ఏదో ఒక సర్వర్‌కి అటాచ్ చేస్తేనే అందులో ఉన్న డేటా మీరు యాక్సెస్ చేసుకోగలరు. సో, ఈ కాన్సెప్ట్‌ని మన AWS వాళ్ళు ఏమంటారంటే EBS అంటారు. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. నెక్స్ట్ వచ్చి సర్వర్‌లెస్ స్టోరేజ్. ఈ సర్వర్‌లెస్ స్టోరేజ్ ఈస్ నథింగ్ బట్ గూగుల్ డ్రైవ్ ఆర్ డ్రాప్ బాక్స్. ఈ గూగుల్ డ్రైవ్ ఆర్ డ్రాప్ బాక్స్‌కి మీ సర్వర్ అనేది మీరు మెయింటైన్ చేయనక్కర్లా. అంతే కదా! మీరు డేటా అనేది యాక్సెస్ చేసుకోగలరు ఇన్ గూగుల్ డ్రైవ్. కానీ మీ సర్వర్ అనేది మీరు మెయింటైన్ చేయరు. ఒకవేళ ఆ గూగుల్ డ్రైవ్ సర్వర్ హ్యాంగ్ అయినా, క్రాష్ అయినా మీకు సంబంధం ఉండదు. అది ఎవరు మెయింటైన్ చేస్తారంటే గూగుల్ కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో, మీ సర్వర్ అనేది క్రాష్ అయినా, హ్యాంగ్ అయినా మీకది అనవసరం. మీకు డేటా అనేది యాక్సెస్ అవుతూనే ఉంటది. సో, దీనికి సర్వర్ అనేది అవసరం లేదు. సో, ఈ కాన్సెప్ట్‌ని మన AWS‌లో ఏముంటాయంటే, ఏ సర్వీసెస్ ఉంటాయంటే S3 ఉంటది. నెక్స్ట్ వచ్చి గ్లాషియర్ ఉంటది. ఈ S3 గ్లాషియర్ సిమిలర్ టైప్స్ ఆఫ్ సర్వర్‌లెస్ స్టోరేజ్ ఇన్ AWS. కానీ గ్లాషియర్‌తో పోలిస్తే S3 అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. అండ్ ఆల్సో S3లో ఇమ్మీడియేట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు మన డేటాని. ఇమ్మీడియేట్‌గా మన డేటాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ గ్లాషియర్‌లో మన డేటాని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మినిమమ్ 3-5 అవర్స్ అనేది పట్టుద్ది. సో, నేను నెక్స్ట్ S3 చెప్పినప్పుడు నేను కంప్లీట్‌గా దీని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ వచ్చి ఫైల్ లెవెల్ స్టోరేజ్. ఈ ఫైల్ లెవెల్ స్టోరేజ్ ఈస్ నథింగ్ బట్ మన ఆర్గనైజేషన్‌లో వాడే ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఉంటది కదా! ఆ ఎన్ఎఫ్ఎస్ సర్వర్‌ని మనం ఫైల్ లెవెల్ స్టోరేజ్ అంటాం. ఈ ఫైల్ లెవెల్ స్టోరేజ్ అంటే ఏంటంటే, మీ మీ డేటా అనేది డిఫరెంట్ సర్వర్స్‌లో పెట్టి యాక్సెస్ చేసుకోగలరు. సో, ఈ కాన్సెప్ట్‌ని మన AWSలో ఏ సర్వీస్ ఉందంటే EFS ఉంది. ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇప్పుడు మనం సర్వర్ లెవెల్ స్టోరేజ్ అయిన EBS గురించి మాట్లాడుకుందాం. ఈ ఈబీఎస్‌లో మన డేటా అనేది ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే, విత్ లో లేటెన్సీతో పెర్ఫార్మ్ చేస్తది. ఈ లో లేటెన్సీ అంటే ఏంటంటే, నేను VPC ఇంట్రడక్షన్ పార్ట్‌లో ఈ లో లేటెన్సీ గురించి మాట్లాడాను. ఈ లో లేటెన్సీ అంటే ఏంటంటే, సపోజ్ మీరు URLలో facebook.com అని ఒక రిక్వెస్ట్ పంపించారు ఫేస్‌బుక్ వాళ్ళకి. సో, మీ రిక్వెస్ట్ అనేది అక్కడ అప్లికేషన్ సర్వర్స్‌కి హిట్ అయ్యి, అక్కడి నుంచి రెస్పాండ్ కలెక్ట్ చేసుకొని ఈ మధ్య టైమ్ గ్యాప్ ఉంది కదా! లా రిక్వెస్ట్‌కి, రెస్పాన్స్‌కి మధ్యలో టైమ్ గ్యాప్‌నే మనం ఈ లో లేటెన్సీ అంటాం. ఈ లో లేటెన్సీ ఎంత తక్కువుంటే మన అప్లికేషన్ అనేది అంత ఫాస్ట్‌గా రన్ అవుతది. సో, ఎప్పుడు మనం లో లేటెన్సీ అనేది మినిమమ్ పెట్టుకునే ఉంటాం. నెక్స్ట్ వచ్చి రిప్లికేషన్. ఈ రిప్లికేషన్ అనేది ఏంటంటే, సపోజ్ మీరు ఒక సర్వర్ ముంబై రీజియన్‌లో 1A సబ్‌నెట్‌లో లాంచ్ చేసి సో, అనుకోకుండా మీ స్టోరేజ్ అనేది 90% అనేది రీచ్ అయిపోయింది. అంటే ఫుల్ అయిపోయింది. సో, మనకెలా తెలుసుద్దంటే మనం మానిటరింగ్ పెట్టుకుంటాం కొన్ని సర్వర్స్‌కి. సో, 90% వరకు మన స్టోరేజ్ అనేది రీచ్ అయితే ఇమ్మీడియేట్‌గా మనకి ఒక అలారం అనేది వచ్చేటట్టు మనం ఈ క్లౌడ్ వాచ్‌లో మనం పెట్టుకుంటాం. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక వాల్యూమ్ అనేది అటాచ్ చేస్తాం ఆ సర్వర్‌కి. సో, అప్పుడు మీ సర్వర్ అనేది హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతది. సో, ఇంకొక వాల్యూమ్ ఎలా అటాచ్ చేస్తామంటే, మీ సర్వర్ అనేది ఏ రీజియన్‌లో ఉంది, ఏ అవైలబిలిటీ జోన్‌లో చెక్ చేసుకొని, ఆ అవైలబిలిటీ జోన్‌లోనే మనం ఒక వాల్యూమ్ అనేది క్రియేట్ చేసి ఆ సర్వర్‌కనేది అటాచ్ చేయాలి. సపోజ్ మీరు సర్వర్ అనేది 1A అవైలబిలిటీ జోన్‌లో లాంచ్ చేసి, కొత్తగా ఇంకో వాల్యూమ్ అనేది 1Bలో లాంచ్ చేస్తే, మీ సర్వర్‌కనేది అటాచ్ అవ్వదు. సో, కంపల్సరీగా మీ సర్వర్ అనేది 1Aలో లాంచ్ అయితే, మీ వాల్యూమ్ కూడా 1Aలోనే లాంచ్ అవ్వాలి.
సో, ఇది మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ మనం ల్యాబ్ గురించి చెప్పినప్పుడు ఇది చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈబీఎస్‌లో వాల్యూమ్ టైప్స్ అనేవుంటాయి. ఈ ఈబీఎస్ వాల్యూమ్స్ అనేవి మనకు 3 టైప్స్‌లో డివైడ్ చేశారు. అవి ఎలా ఉంటాయి? అవేంటంటే ఫస్ట్ వచ్చి జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డి. సెకండ్ వచ్చి ప్రొవిషనల్ ఐఆప్స్. నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్. ఈ ఎస్ఎస్‌డి అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నాం. ఈ ప్రతి ల్యాప్‌టాప్‌లో ఈ ఎస్ఎస్‌డి అనేది ఇప్పుడు మార్కెట్‌లోకి కొత్తగా లాంచ్ అవుతున్నాయి. ఈ ఎస్ఎస్‌డి అంటే ఏంటంటే ఎస్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. ఇప్పుడు ఈ ఎస్ఎస్‌డి ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే ఈ ఎస్ఎస్‌డిలో లేటెన్సీ అనేది చాలా తక్కువుంటది. సో, ఇది ఎంత తక్కువుంటే మన ల్యాప్‌టాప్ అనేది అంత చేస్తది. అంటే పెర్ఫార్మన్స్ ఇస్తది. ఫాస్ట్‌గా రన్ అవుతది. సో, నార్మల్‌గా మన హార్డ్ డిస్క్ హెచ్‌డిడి అనేది మన 1 టీబీ ఎంతుంటదంటే మినిమమ్ 3K నుంచి స్టార్ట్ అవుతది. అదే ఈ ఎస్ఎస్‌డి 1 టీబీ వచ్చేసరికి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి 12,000 నుంచి స్టార్ట్ అవుతది. సో, ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువంటే ఇందులో లో లేటెన్సీ అనేది ఉంటది. సో, ఇందాక చెప్పా లో లేటెన్సీ ఎంత తక్కువుంటే మన పెర్ఫార్మన్స్ అనేది అంతే ఫాస్ట్‌గా ఉంటదని. సో, అందుకని ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ వచ్చి ప్రొవిషనల్ ఐఆప్స్. ఇది కూడా సేమ్ జనరల్ పర్పస్ ఎస్ఎస్‌డి లానే ఉంటది. ఈ ఐఆప్స్ అనేది ఏంటంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ పర్ సెకండ్. ఇన్‌పుట్, అవుట్‌పుట్ పర్ సెకండ్. ఈ ఐఆప్స్ ఎంత ఎక్కువుంటే మీ సర్వర్ అనేది కూడా అంత ఫాస్ట్‌గా ఉంటది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే ఇందాక మీకు లో లేటెన్సీ అని చెప్పాను గదా! సో, ఆ లో లేటెన్సీ కూడా ఈ ప్రొవిషనల్ ఐఆప్స్ కూడా వర్క్ చేస్తది. నెక్స్ట్ వచ్చి మ్యాగ్నెటిక్. ఈ మ్యాగ్నెటిక్ అంటే ఏంటంటే మీ ల్యాప్‌టాప్స్‌లో, డెస్క్‌టాప్స్‌లో ఉండే హార్డ్ డిస్క్ ఉంటది కదా! ఆ హార్డ్ డిస్క్‌నే మనం ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ అని పిలుస్తాం. కంపేర్ టు ఎస్ఎస్‌డీస్ దిస్ మ్యాగ్నెటిక్ ఈస్ వెరీ స్లో. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఎస్ఎస్‌డీ యూజ్ చేసుకొని మన ల్యాప్‌టాప్‌లో అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే వితిన్ 10 సెకండ్స్ లోపు మన అప్లికేషన్ అనేది రన్ అవుతది. అదే ఈ మ్యాగ్నెటిక్‌లో అయితే మన అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడానికి మినిమమ్ 1 మినిట్ అనేది పట్టుద్ది. సో, ఇక్కడ మన టైం అనేది చాలా తగ్గుద్దనమాట ఈ ఎస్ఎస్‌డీ వల్ల. అందుకని ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళు మీ అప్లికేషన్ పెర్ఫార్మన్స్ ఎక్కువ కావాలంటే ఈ ఎస్ఎస్‌డీ‌నే యూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఈ వాల్యూమ్ టైప్స్ అనేది నేను నెక్స్ట్ EC2 ల్యాబ్ చెప్పినప్పుడు నేను చూపిస్తాను. మన EC2 కన్సోల్‌లో. పార్ట్ వచ్చేసరికి బ్యాకప్స్. ఈ బ్యాకప్స్ పార్ట్‌లో వచ్చేసరికి మన 2 టైప్స్ ఆఫ్ బ్యాకప్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చి సర్వర్ లెవెల్ బ్యాకప్. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ లెవెల్ బ్యాకప్. సో, మనం ఫస్ట్ సర్వర్ లెవెల్ బ్యాకప్ గురించి చూద్దాం. ఈ సర్వర్ లెవెల్ బ్యాకప్‌ని ఏమంటామంటే మన AWSలో ఏఎంఐ అంటాం. నథింగ్ బట్ యామీ. ఏఎంఐ ఈస్ నథింగ్ బట్ అమెజాన్ మిషన్ ఇమేజ్. ఈ ఏఎంఐలో ఏముంటాయంటే రూట్ వాల్యూమ్ అనేది ఉంటది. ఈ రూట్ వాల్యూమ్ ఈస్ నథింగ్ బట్ మీ ల్యాప్‌టాప్‌లో ఉండే సి డ్రైవ్. మన సర్వర్‌ని బ్యాకప్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా మీ రూట్ వాల్యూమ్ అనేది కూడా ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయిపోద్ది. ఫర్ సపోజ్ మీ సర్వర్‌లో డి డ్రైవ్ అండ్ ఈ డ్రైవ్ కూడా ఉందనుకోండి. సో, మీరు బ్యాకప్ తీసుకున్నప్పుడు మీ రూట్ వాల్యూమ్‌తో పాటు మిగిలిన ఈ డి డ్రైవ్ అనేది, ఈ డ్రైవ్ అనేది కూడా మీకు బ్యాకప్‌లో వచ్చేస్తది. ఈ రూట్ వాల్యూమ్‌ని మన సి డ్రైవ్ అనుకుంటే ఈ ఈ డ్రైవ్ అనేది మన బ్లాక్ వాల్యూమ్ కింద వస్తది. ఈ ఏఎంఐ ఈస్ నథింగ్ బట్ మీ సర్వర్ యొక్క ఎగ్జాక్ట్ కాపీ చేయడమే. అంటే స్క్రీన్‌షాట్ మీ సర్వర్ యొక్క కంప్లీట్ స్క్రీన్‌షాట్ తీయడమే ఏఎంఐ. ఈ ఏఎంఐ నుంచి కూడా మన సర్వర్ అనేది లాంచ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ నేను ఈబీఎస్ ల్యాబ్ చెప్పినప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈ వాల్యూమ్ లెవెల్ బ్యాకప్. ఈ వాల్యూమ్ లెవెల్ బ్యాకప్‌ని మనం ఏమని పిలుస్తామంటే స్నాప్‌షాట్ అని పిలుస్తాం.
ఈ స్నాప్‌షాట్ ఈస్ నథింగ్ బట్ మీ సర్వర్‌కి ఉన్న వాల్యూమ్‌ని ఎగ్జాక్ట్ కాపీ చేయడమే ఈ స్నాప్‌షాట్. ఈ ఏఎంఐ అండ్ స్నాప్‌షాట్ నేను నెక్స్ట్ EC2 ల్యాబ్ చెప్పినప్పుడు నేను డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇంకా. ఏ ఏఎంఐలో ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఎంఐస్ అనేవి ఉన్నాయి. సో, నేను ల్యాబ్ చెప్పినప్పుడు అది చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, అందుకని నేను అది నెక్స్ట్ వీడియోలోకి పోస్ట్‌పోన్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి ఇన్‌స్టాన్స్ టైప్స్. ఈ ఇన్‌స్టాన్స్ టైప్స్ అనేది ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్ తీసుకుంటే మీరు 4 జీబీ ర్యామ్, 1 టీబీ హార్డ్ డిస్క్‌తో ఒక సర్వర్ ఉంటది. ఇంకొక సర్వరు 4 జీబీ ర్యామ్ అండ్ 1 టీబీ హార్డ్ డిస్క్ అండ్ 2 జీబీ గ్రాఫిక్ కార్డ్‌తో ఒక సర్వర్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉంటది. అంటే మన రిక్వైర్‌మెంట్ చేంజ్ అయ్యే కొద్దీ మన కాస్ట్ అనేది కూడా చేంజ్ అవుతా ఉంటది. అదే మన ఏడబ్ల్యూఎస్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే నేమింగ్ కన్వెన్షన్స్‌తో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీ2 తీసుకోండి. టీ2 తీసుకుంటే దానికి 2 జీబీ ర్యామ్‌తో వస్తది. 1 జీబీ నెట్వర్క్ స్పీడ్‌తో మీ సర్వర్ అనేది క్రియేట్ అవుతది. అలా కాకుండా నాకు 8 జీబీ ర్యాము అండ్ 5 జీబీ నెట్వర్క్ స్పీడ్ అనేది కావాలంటే మీరు టీ2 లార్జ్‌కి అనేది స్విచ్ అవ్వాల్సి వస్తది. సో, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ టైప్స్ అనేవి మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, రియల్ టైమ్‌లో మీకు టికెట్ ఎలా వస్తదంటే నాకు 8 జీబీ ర్యాము, ఒక 100 జీబీ రూట్ వాల్యూమ్ అండ్ 5 జీబీ నెట్వర్క్ స్పీడ్‌తో నాకు ఒక సర్వర్ కావాలంటారు. సో, అప్పుడు మీరేం చేస్తారంటే ఆ రిక్వైర్‌మెంట్ తగ్గట్టుగా మీ సర్వర్ టైప్ అనేది ఏ ఇన్‌స్టెన్స్ టైప్‌లో సూటబుల్ అవుద్దో మీరు చెక్ చేసుకొని మీ సర్వర్ అనేది లాంచ్ చేసి కన్సర్న్ టీమ్‌కి ప్రొవైడ్ చేస్తారు. అలా కాకుండా మీకు ఇంకో రిక్వైర్‌మెంట్ ఎలా ఉంటదంటే మీ కంపెనీలో గ్రాఫిక్స్ కూడా యూజ్ చేస్తున్నారనుకుంటే సో, ఆ గ్రాఫిక్స్ తగ్గట్టుగా మన సర్వర్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలా కాకుండా నాకు డేటాబేస్‌కి యూజ్ చేయాలి అనుకుంటే దానికి ఇంకొక సర్వర్ టైప్ అనేది ఉంటది. మీకు చూపించాలంటే సో, ఇక్కడ టీ2 మైక్రో అని ఉంది కదా! ఈ టీ2 మైక్రోకి మనకు 1 జీబీ ర్యామ్ అండ్ 6 సీపీయూస్ అండ్ 1 జీబీ ర్యామ్‌తో మనకు సర్వర్ అనేది లాంచ్ అవుద్ది. అలాగే నాకు 8 జీబీ ర్యామ్ కావాలంటే టీ2 2x లార్జ్ అనేది తీసుకుంటే సరిపోతది. సో, మీ రిక్వైర్‌మెంట్ బట్టి మీ సర్వర్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మెటా డేటా అండ్ యూజర్ డేటా. ఈ మెటా డేటా, యూజర్ డేటా అనేది ఏంటంటే ఈ మెటా డేటా అంటే ఏంటంటే, మీ సర్వర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, మనం ఒక కమాండ్ రన్ చేస్తాం. ఆ సర్వర్ యొక్క ఓఎస్ ఏంటి? నెట్వర్క్ స్పీడ్ ఎలా ఉంది? దాని ఏఎంఐ ఐడీ ఏంటి? స్టోరేజ్ ఎంత? అండ్ ఆ సర్వర్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ టైప్‌కి కింద వచ్చుద్ది. ఇలా అన్నీ మనం ఈ మెటా డేటాలో చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీ సర్వర్ అనేది విండోస్ అయితే, పవర్ షెల్‌లో ఒక కమాండ్ రన్ చేస్తే ఆ విండోస్ సర్వర్‌కి ఒక మెటా డేటా అనేది కంప్లీట్‌గా మీకు డిస్‌ప్లే చేస్తది. అలా కాకుండా మీ సర్వర్ అనేది లైనక్స్ అయితే షెల్ స్క్రిప్ట్‌లో మనకొక కమాండ్ ఉంటది. ఆ కమాండ్ అనేది మనం రన్ చేస్తే ఆ సర్వర్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి అవైలబుల్‌గా చూపిస్తది. డిస్‌ప్లే చేస్తది. సో, నేను EC2 ల్యాబ్ చెప్పినప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి యూజర్ డేటా. ఈ యూజర్ డేటా అంటే ఏంటంటే మీ సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మీకు ఏదైనా స్క్రిప్ట్స్ రన్ చేయాలంటే, మనం ఈ యూజర్ డేటాలో మనం స్క్రిప్ట్స్ రన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్‌కి ఏదైనా సాఫ్ట్‌వేర్స్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా సాఫ్ట్‌వేర్ గానీ, గిట్ సాఫ్ట్‌వేర్ గానీ, ఏదైనా ఎక్లిప్స్ సాఫ్ట్‌వేర్ గానీ ఏదన్నా ఆహ్, ఇన్‌స్టాల్ చేయాలంటే, మనం సర్వర్ లాంచ్ చేసి ఆ డెవలపర్‌కి ఇచ్చేటప్పుడే మనం ఈ స్క్రిప్ట్స్ రన్ చేస్తే, ఆ సర్వర్ లాంచ్ చేయేటప్పుడే ఆ స్క్రిప్ట్స్ అనేది రన్ అయిపోయి డెవలపర్‌కి ఆ అప్లికేషన్స్ అనేది రెడీగా ఉంటాయి. సో, అలాగే డాట్ నెట్ డెవలపర్స్‌కైతే విజువల్ స్టూడియో అనేది కావాలి. అండ్ టీఎఫ్ఎస్ అనేది కావాలి. అండ్ ఆల్సో వెబ్ సర్వర్ వచ్చేసి ఐఐఎస్ అనేది కావాలి. సో, దానికి తగ్గట్టుగా మనం స్క్రిప్ట్స్ అనేది యూజర్ డేటాలో ప్రొవైడ్ చేస్తే, సో, సర్వర్ లాంచ్ అయ్యేటప్పుడే మన స్క్రిప్ట్స్ అనేయి ఆటోమేటిక్‌గా రన్ అయిపోయి, ఆ డెవలపర్‌కి అప్లికేషన్స్ అనేయి అవైలబుల్‌గా ఉంటాయి. ఈ స్క్రిప్ట్స్ అనేది ఎయిదర్ కమాండ్స్ రూపంలో మనం ఇవ్వచ్చు. లేదా మనం ఫైల్ రూపంలో కూడా మనం ఈ యూజర్ డేటాలో ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చి ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అనేది ఏంటంటే, ఈ ట్యాగ్స్ ఈస్ నథింగ్ బట్ మన ఐడెంటిఫికేషన్ పర్పస్. అంటే మీరు ఒక సర్వర్ లాంచ్ చేశారనుకోండి. ఆ సర్వర్ ఎవరు లాంచ్ చేశారు? వాళ్ళ పేరేంటి? ఎప్పుడు లాంచ్ చేశారు?
ఎందుకు లాంచ్ చేశారు? పర్పస్ ఏంటి? అనేది మనం ఈ ట్యాగ్ సెక్షన్‌లో రాసుకోవచ్చు. నేను ఈ ట్యాగ్స్ అనేది నేను EC2 క్రియేట్ చేసినప్పుడు అక్కడ అడుగుద్ది. అప్పుడు నేను చూపిస్తాను ఈ ట్యాగ్స్ అనేది. సో, దట్స్ ఇట్ ఫర్ థిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం EC2 ఎలా క్రియేట్ చేయాలి? ఈ వాల్యూమ్ టైప్స్ ఏంటి? ఈ AMI నుండి సర్వర్ అనేది ఎలా లాంచ్ చేస్తాం? మన మెటా డేటాని ఎలా డిస్‌ప్లే చేస్తాం మన కమాండ్ రన్ చేసి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేదైనా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఏదైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.